నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలో రాత్రి కురిసినటువంటి వర్షానికి ఏదైతే సోయసిక్కుడు అదే మాదిరిగా మొక్కజొన్నలు కూడా ఈరోజు రైతులు పండించి ఈ పంటలను చిన్నపిల్లలాగా దాదాపుగా 3 నెలలు కాపాడుకొని పంట చేతికి వచ్చిన తర్వాత రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి రైతుల సోయసిక్కుడు మొక్కజొన్న విత్తనాలు ఈరోజు తడిసిపోయిన పరిస్థితి పాములపాడు మండల కేంద్రంలో చూస్తూ ఉన్నాం. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈరోజు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అకాల వర్షంతో తడిసిపోతే ఈరోజు కూడా ఇప్పటికి కూడా వ్యవసాయ అధికారులు ఈ పంట నష్టాన్ని పరిశీలించడానికి రాకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇదే మాదిరిగా ఈరోజు రేపు వర్షం కురిస్తే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా కూడా తయారవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ కారణాన్ని